చేసుకుంటే మంచిది. ఈడు జోడు బాగుండు, నాకు నచ్చాడు అంతే. నాన్న అక్క, నా జీవితం అయిపోయింది, అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడో అక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఏడ్చి పెడబొబ్బులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టగాలి. మూడు ముళ్ళేదో వేయించుకొని నా పరువు నిలబెట్టి ఏం చెప్తున్నావు? సంగతి తెలుసా? మా కళ్యాణ సీతని ఏంటి పెళ్ళాడుగా వెళ్ళి మీకు కాదు నా కూతురికి త్వరగా రండి. మాట చెప్పుకోవాలి కానీ పెళ్లి మీరు ఎంత బాగా చేస్తున్నారో. అవునే పొందే పసిపిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి ఎంత పట్టదు. ఎంతసేపటికి పెళ్లి భోజనాలు పెళ్లి పనులు తప్ప సిగ్గులు ఎక్కేసరి. అవునే పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాము పోయాము అన్నట్టే ఉండాలి. పద పద. గీతా, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా. ఓకేనా? బాయ్. ఆడుకోండి. ఏమండి ఒక్క నిమిషం, కాలేజ్లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నారు కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిలో దొరిద్దాం మనం. జాబ్ చేస్తా, అంతపాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లల్ని ఏం చేస్తావు? అన్న చదువు చదువు అని అంత తాపత్రయపడేదాన్ని అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు. మన ఉద్యోగం అంటూ ఆరు రోడ్డు ఎక్కితే కుటుంబం పరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య నోరు పూసుకో, అవతలి పో. రే, దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా నీకేం తెలియదు, ఊరుకో. గీత వెళ్ళొస్తాను, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళినా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా, పదా. హలో హలో, నేను గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో శోకాలు చేస్తున్నావు? అత్తయ్య, రోడ్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయారంట అత్తయ్య. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేస్తావే? చదువు చదువు అంటూ కొన్ని పొట్టలు పెట్టుకున్నావు కదే. నీ చదువు చదువు ఉండాలి కాను, చదువు బాగుండదు కదే. ఉత్తరం అన్నారు కదే. కుమార్ కొడుకు చెప్పి నా ఇంట్లో ఎలా తిరుగుతున్నావే నువ్వు? అలా పోయా నా కొడుకును మింగేస్తున్న తిమింగలంబే నువ్వు. వాడిని నిప్పుల్లో కాల్చేసి ఇప్పుడే మొహం పెట్టుకునే వాడి దగ్గర దీపం కలిగించిన దిక్కు లేకుండా బయటకు పోవా నువ్వు.